ఫుట్బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాకర్ ఉత్సవానికి అంతా సిద్ధమైంది. ఇవాళ 2026 ఫీఫా వరల్డ్ కప్ నేటి ప్రారంభం కానుంది. మెక్సికోలో జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో మెక్సికో తలపడనుంది. అదే గ్రూప్లో శుక్రవారం ఉదయం 7:30కు మొదలయ్యే మ్యాచ్లో దక్షిణ కొరియాను చెకియా ఢీకొంటుంది. అర్జెంటీనా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న ఈ టోర్నీలో మొత్తం 48 జట్లు పోటీ పడుతున్నాయి. మెక్సికోలో తొలి మ్యాచ్కు ముందు ఆరంభ వేడుకలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో పాప్ సింగర్ షకీరా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అమెరికా, కెనడాలో కూడా ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. కెనడాలో జరిగే ఆరంభ వేడుకలో బాలీవుడ్ నటి నోరా ఫతేహీ సందడి చేయనుంది. అమెరికా, మెక్సికో, కెనడాలో మ్యాచ్లు నిర్వహించనున్నారు. అత్యధికంగా 78 మ్యాచ్లకు అమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది. కెనడా, మెక్సికోలకు చెరో 13 మ్యాచ్లకు కేటాయించారు. క్వార్టర్స్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్ అమెరికాలో జరుగుతాయి. టోర్నీలో జట్లను గ్రూపునకు 4 జట్ల చొప్పున ఏ నుంచి ఎల్ వరకు 12 గ్రూపులుగా విభజించారు. గ్రూపులో ప్రతి జట్టు మిగతా 3 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు, 3వ స్థానంలో నిలిచిన జట్లతో 8 అత్యుత్తమైనవి నాకౌట్కు అర్హత సాధిస్తాయి. విజయానికి 3 పాయింట్లు, డ్రాకు 1 పాయింట్లు లభిస్తాయి. ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు 8 జట్లు మాత్రమే విజేతలుగా నిలిచాయి. బ్రెజిల్, జర్మనీ, ఇటలీ, అర్జెంటీనా, ఫ్రాన్స్, ఉరుగ్వే, ఇంగ్లాండ్, స్పెయిన్ కప్ను ముద్దాడాయి. ఈ జట్లన్నీ బలమైన పోటీదారులే. అయితే స్పెయిన్, ఫ్రాన్స్ గట్టి ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ నెంబర్ 2 స్పెయిన్పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. 18 ఏళ్ల స్టార్ యమాల్ ఆ జట్టు ధీమాను పెంచుతున్నాడు. స్పెయిన్ పైనే బెట్టింగ్ ఎక్కువగా జరుగుతోంది. ఎంబాపై, డెంబేలే వంటి ఆటగాళ్లతో ఫ్రాన్స్ బలంగా కనిపిస్తోంది. ఐరోపా క్లబ్ల తరపున విశేషంగా రాణించిన ఈ ఆటగాళ్లు జోరు మీద ఉన్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా కూడా బలంగానే పోటీలో ఉంది. స్టార్ ఫుట్బాలర్ మెస్సీ ఆ జట్టు బలం. బ్రెజిల్, ఇంగ్లాండ్ కూడా రేసులో ఉన్నాయి. ఫీఫా వరల్డ్ కప్ మొదలవుతుందంటే అభిమానులందరి దృష్టి అర్జెంటీనా స్టార్ మెస్సీ, పోర్చుగల్ వీరుడు క్రిస్టియానో రొనాల్డోలపైనే ఉంటుంది. రికార్డు స్థాయిలో 6వ ప్రపంచ కప్లో ఆడుతున్న ఈ దిగ్గజాలు తమ అత్యుత్తమ ఆటతో మరోసారి అభిమానులు మంత్రముగ్ధుల్ని చేయడానికి సిద్ధమవుతున్నారు. గణాంకాల పరంగా కూడా ఇద్దరు సమజీవులుగా ఉన్నారు. తమ దేశం తరపున మెస్సీ 199 మ్యాచ్ల్లో 117 గోల్స్ కొడితే రొనాల్డో 227 మ్యాచ్ల్లో 143 గోల్స్ చేశాడు. చెరో 10 సార్లు హ్యాట్రిక్లు కొట్టారు. కానీ మేటి జట్టుతో మెస్సీ తన ప్రపంచ కప్పు కలను సాకారం చేసుకోగలిగాడు. మెగా టోర్నీలో రికార్డు కూడా మెరుగ్గా ఉంది. రొనాల్డో కప్పు కల మాత్రం నెరవేరలేదు. పోర్చుగల్ మంచి జట్టే అయినా కప్పు కొట్టే స్థాయిలో మాత్రం ఎప్పుడూ లేదు. ఆ జట్టును చాలా వరకు లాగాల్సింది రొనాల్డోనే. మరోవైపు అర్జెంటీనాలో ప్రతిభావంతులకు కొదువలేదు. ఏదేమైనా విశ్వ సంబరంలో ఈ ఇద్దరు దిగ్గజాల నుంచి అంతులేని వినోదం గ్యారంటీ.